సంతోషం ఉండవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆనందంతో ఉప్పొంగుతున్న వారు స్తోత్రం చెప్పండి. క్రీస్తు మీద మనసున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం. మంచిది. వాక్యానికి వెళ్ళే ముందు గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మదేవుని మహిమపరచుదాం. పరిశుద్ధాత్మదేవుని వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. పరిశుద్ధాత్మడ స్వాగతం. ఆమేన్. మంచిది. ఇప్పుడు లేఖనములోనికి వెళ్దాము. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 9వ వచనం. ఒక్కరు ఆయన మృతులలో నుండి లేచుట అగాధ్యమును లేఖనము వారింకను గ్రహింపరైరి. దేవుని బిడ్డ, ఇక్కడ ఉన్న వారిలో ప్రభువును అంగీకరించిన వాళ్ళు 20 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాలు బాప్టిజం పొందిన కాంచి 10 సంవత్సరాలతో జీవించిన వాళ్ళు ఉన్నారు. 5 సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఉన్నారు. 2 సంవత్సరాలు జీవించిన వారు ఉన్నారు. సంవత్సరం లోపు కూడా రక్షణ పొంది జీవించేవారు ఉన్నారు. కానీ 20 సంవత్సరాలు వాక్యం వింటున్నావు, ఆనాడు నుండి ఈనాటి వరకు. కానీ నువ్వెంతవరకు గ్రహిస్తున్నావు అనేది నా ఆలోచన. విన్నది గొప్పతనం కాదు. ఆకాశ పక్షులు కూడా వింటున్నాయి, భూ జంతువులు కూడా వింటున్నాయి, భూమి కింద ఉన్న నీళ్లు వింటున్నాయి. కానీ గ్రహించేవారు కావాలి. వాక్యము గ్రహించకపోతే, వాక్యము ఆలగించకపోతే, వాక్యము వినుటలో విశ్వాసము లేకపోతే, గ్రహింపు లేని వాడవైతే నువ్వు మృతుడవు. లేఖనాలు నెరవేరుతున్నాయి. పరిశుద్ధ గ్రంథం బైబిలు మూయబడే కాలం దగ్గరకు వచ్చింది. అంత్య దినాలలో ఉన్నాం. ఇప్పుడు ఎవరు వాక్యాన్ని గ్రహిస్తారో వారికి మాత్రమే పరలోకపు టికెట్. గట్టిగా చప్పట్లు కొట్టండి. వాక్యము గ్రహించాలంటే స్పష్టముగా లూకాసు వార్తలో పరిశుద్ధాత్ముడు చెప్తాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని. అది ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, ఆయన మోషే ధర్మశాస్త్రం ప్రవక్తల కాలంలో మోషే ధర్మశాస్త్రము ఉన్నప్పుడు అప్పుడు కీర్తనకారుడైన వ్రాయబడిన మాటలన్నీ మనందరికి ఉపదేశించినప్పుడు ఆ వాక్యము మీ యొద్దకు వచ్చినప్పుడు మీరు విన్నారని విశ్వసిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే ఆది కాలంలో ప్రవక్తలు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలకు సువార్త ప్రకటించారు. ఇప్పటి కాలంలో దైవ జనులు ఉన్నారు. ఇప్పుడు కూడా కృపా వరాలు
ప్రకటిస్తూ ఉన్నారు. ఆ కృపను పొందుకున్న వాళ్ళు మాత్రమే ధన్యులు, కృపను పోగొట్టుకున్న వాళ్ళు అన్యులు. ఆ 45 వచనంలో ఉంటాయి. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అవేనా చప్పట్లు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం తెరిచాడంట ఆయన? ఏం తెరిచాడంట? అప్పుడు వారు లేఖనము గ్రహించున్నట్లు. ఏం గ్రహించినట్లు? లేఖనం అంటే ఏంటిది? వాక్యము. దేవుని వాక్యము గ్రహించున్నట్లు. ఏం తెరిచాడు? తలుపులా, కిటికీలా, నోరా? ఏంటిది? మనసును తెరిచాడు. లూదియా అపోస్తలుడు పౌలు వాక్యము బోధిస్తున్నప్పుడు, ఆ పౌలు మాటలు విన్నప్పుడు లూదియా హృదయము తెరవబడింది. కాబట్టి ఇక్కడ కూడా మన మనసు తెరవబడాలి. విశాలముగా మన హృదయం అన్న పలక తెరవబడాలి. ఎప్పుడైతే తెరవబడతాదో లేఖనము నీలో నిలిచి లేఖనము నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిమ్మల్ని సిగ్గుపరచడానికి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరిని? మనల్ని సిగ్గుపరచడానికి. ఎవరట? చెవిటి వారు ఏం చేస్తారట? గ్రంథవాక్యములు ఇప్పి ఏం చేస్తారట? వాళ్ళు వింటారట. చెవిటోళ్ళు. అప్పుడు మనం ఏమవుతాం? చెప్పండి, చెప్పు. మనం ఏమవుతాం? మనం మొదటి వారము గెట్ అవుట్, కడపడి వారికి అయిపోతాం. కడపడిగా ఉన్న గుడ్డోడు, మూగోడు, చెవిటోడు, అంధకారములు జీవించేవాడు ఎక్కడికి వస్తుందో? మరి వాళ్ళకంటే ధన్యులు మనం అవుదామా? మనకంటే వాళ్ళే ధన్యులు కావాలి? చెప్పండి. మనం ధన్యులు కావాలంటున్నాం. మనం చేసే పని అంతా అన్యులు చేసినట్టు చేస్తున్నాం. అన్యుడు, నిజంగా చెప్తున్నా, అన్యుడే ధన్యుడు. ఈ రోజుల్లో దైవజనుడు ప్రేమించే మనసు లేదు. ఈ రోజులో దైవజనుడు పోషించే మనసు లేదు. ఈ రోజులో వాక్యానికి లోపడే ప్రజలు లేరు. నేనుగా చెప్తున్నా, ఇదే సండే, ఇదే ఆదివారం, తెల్లారగట్ల నుంచి 8 గంటల నుంచి బాగా వర్షం వస్తుంది అనుకో, విపరీతంగా వర్షం వస్తుంది అనుకో, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని బైబిల్కి చర్చలకు వస్తావా? వస్తావా? సావైన వస్తావు, ఇంట్లో మందిరానికి రావు. వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చింది దేనికో తెలుసా? నిన్ను పరీక్షించడానికి, నిన్ను పరిశీలించడానికి. ఎందుకంటే నీకు త్యాగం ఉందా లేదా? ప్రభు కొరకు బ్రతుకుతావా, లోకం కొరకు సస్తావని దేవుడు ఆ రోజు నీకు ఇవ్వచ్చు. రావు సాకులు. అందుకే నిన్ను చిక్కుపరచడానికి ఎవరిని లేపుతున్నాడు? ఆ దినమున చెవిటివారు గ్రంథ వాక్యములు విదురు, అంధకారము కలిగినను గాఢంధకారము కలిగినను గుడ్డివారు కనులారా ఏం చూస్తారు? చపలు కొట్టండి, సాబడు కొట్టండి, సాబడు కొట్టండి. ఏం చూస్తారు? ఏం చూస్తారంట గుడ్డోళ్ళు? గుడ్డివారు ఏం చూస్తారంట? ఏంటిది సూచేది? వాక్యం. గుడ్డివారు కన్నులారా దేవుని వాక్యాన్ని చూస్తారంట. కన్నులో ఉన్న వాళ్ళు మనం ఏమైపోవాలి? మనము ఏమైపోవాలి? దేవుడు ఏమంటున్నాడు?
మీకు కనులు ఉన్నాయి, మీ కనులుండి కూడా వాక్యం చదువుతలేరు, నోరు నుండి కూడా స్తుతిస్తలేరు, మీ పెదవులుండి కూడా హృదయాన్ని తెరుస్తలేరు. మీ ముందు నేను ఎవరిని అంధకారములో ఉన్న గుడ్డివారితో వాక్యము చదివిస్తా. మూగవారు మాట్లాడుతారు, మూగవారు నన్ను స్తుతిస్తారు. మీరు మొదటి వారు కడపడి వారు అయిపోతారు, కడపడి వారు ఎలకలేని వారు మొదటి వారు అయిపోతారు. అప్పుడు నీ స్థితి ఏంటి? అప్పుడు నీ స్థితి అని చెప్పండి. చదువు ఉంది కానీ చదువుతలే, తెలివి ఉంది గ్రహిస్తలే. గ్రహించు,